2023 ఎలక్షన్ల తర్వాత దాదాపు ఫామ్ హౌస్కే పరిమితమైపోయి అసెంబ్లీకి రావు. ఎందుకు అంటే గనక పిల్ల బచ్చాలకే సమాధానం చెప్పలేకపోతున్నారంటూ దాటవేత ధోరణి వ్యవహరిస్తున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ అకస్మాత్తుగా వాళ్ళ 25వ వార్షికోత్సవ సభ, ఏదైతే పార్టీ వార్షికోత్సవ సభ ఉందో ఆ సభ వరంగల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇంకా ఎంతకాలం కేసీఆర్ గారు? అయ్యా, ఇంకా ఎంతకాలం ఈ సెంటిమెంటు, ఆంధ్ర రాజకీయాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు ఇంకా ఎంతకాలం వాడుకుంటా మీ రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు? ఎంతకాలం? పదే 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 మీరు దిగజారిపోతున్నారు, మీ పార్టీ విలువలు దిగజారిపోతున్నాయి అనుకున్న ప్రతిసారి తెర మీద తీసుకొచ్చే పేరు ఈ కేసీఆర్ అనే వ్యక్తి తెర మీద తీసుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీకు? మిమ్మల్ని నిన్నేం చేశారు? గతంలో నిన్ను మంత్రిని చేసింది అదే చంద్రబాబు నాయుడు గారు కదా. అరే, ఇప్పటికీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ కొంతమంది నాయకులు కానీ మాట్లాడేది ఏందయ్యా అంటే, నువ్వు పొగుడతావు చూడు, నువ్వు ఇంటికి పిలిచి మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఓపెనింగ్కి పిలిచి మరి ఖర్జూర పండు నోట్లో పెట్టి మరీ పంపించావే. జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు అంటూ ఇప్పటికీ కొంతమంది నాయకులు చెప్తా ఉంటారే. మరి అలాంటి వ్యక్తిని మాత్రం నెత్తి మీద కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటావా? అరే, హైదరాబాదులో కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి హైటెక్ సిటీ అని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీలకు వ్యవస్థాపకుడిగా వ్యవహరించిన వ్యక్తి నీకు కానాడి అయిపోయాడా? ఎందుకు నువ్వు ప్రతిసారి దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి ఇంతకంటే దిగజారిపోతానే ఉంటావు? నీ సభ పెట్టుకున్నావు, నువ్వు ఎలా పుట్టింది పార్టీ అనే దాని గురించి నువ్వు చెప్పుకో, గొప్పగా చెప్పుకో, ఎవరు కాదనరు. తెలంగాణ పదాన్ని నిషేధించారని మాట్లాడుతున్నావు కదా. ఒక్కసారి మన కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వింటా విశ్లేషణ అయితే చేద్దాం. ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు, కరువుల కాటకాలకు గురయ్యారు, అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు జరుగుతూ ఉందన్నావు సరే, నువ్వు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలోకి ఎందుకు వచ్చింది? అయ్యా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి ఎలా వచ్చింది తెలంగాణ? దానికి సమాధానం చెప్పగలవా? దానికి సమాధానం చెప్పలేవు నువ్వు. ఎందుకంటే గనక వరి వేస్తేనే ఉరి వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించావు కదా. అందుకు వరి వేస్తేనే ఉరి వేస్తాం, ఉరి వేసినట్టే మీకు అంటూ బెదిరించావు కదా రైతుల్ని. అరే, ప్రభుత్వం ఎక్కడ ఊరేసిద్దాం అని చెప్పి ఎవరికొళ్ళు బలవంతంగా మరణించారే. మరి అది కదా నీ పరిపాలన. నువ్వు ఎవరినో దూషిస్తావు ఎందుకు? గోదావరి కృష్ణా నీళ్లు మీకు కాకుండా ఎవరు చేశారు? వాటి పరివాహక ప్రాంతం ఎలా ఉందో దాని నైసర్గిక స్వరూపాన్ని బట్టి పారుదల ఉంటుందో తప్పితే దోషులతో ఎత్తిపోసుకోవడానికి అయ్యే నీళ్లు కాదది. నిన్నెవరూ ఆపటం లేదు. మాట్లాడితే కనుక కొంచెం అర్థం పర్థం ఉండాలి. ఇప్పటికీ అదే పాత చింతకాయ రొట్ట పచ్చడి తప్పితే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ మాట్లాడలేవు. ఏదైనా సరే నిందలేసేయడం, నింపాదిగా కూర్చొని కబుర్లు చెప్పడం, అదేగా నీ పని.
కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసేట తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు విప్పలేదు అంటున్నావు. మరి నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో నీకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతేనే కదా బయటికి వెళ్ళింది. నీకు పదవి ఇవ్వలేదనే కదా నువ్వు బయటికి వెళ్ళింది. స్వతహాగా నువ్వేం వెళ్ళలేదే. నువ్వు స్వతహాగా ఏమన్నా వెళ్ళావా? నీకు పదవి ఇవ్వలేదనే వెళ్ళింది. నువ్వు ఏదో పెద్ద యుద్ధం చేశాను నేను అంటావు. నువ్వు కాదు యుద్ధం చేసింది. తెలంగాణ అమరవీరులు ఎంతోమంది ఉన్నారు కేసీఆర్. వాళ్ళందరినీ పట్టించుకోకుండా, వాళ్ళ ఆత్మ బలిదానాలను పట్టించుకోకుండా దాని మీద మేడలు కట్టుకున్నావు నువ్వు. పునాదులు అయ్యారు వాళ్ళు నీకు. వాళ్ళ సమాధుల్ని పునాదులుగా చేసుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు కేసీఆర్. తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాలు, వాళ్ళు చేసిన బలిదానాల సమాధుల మీద నీ పునాదులు నిర్మించుకున్నావు కేసీఆర్. నువ్వా? శ్రీకాంతాచారి గుర్తున్నాడా కేసీఆర్ నీకు? ఏ రోజైనా సరే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కూర్చోబెట్టి ఒక్క శాలువా కప్పావా నువ్వు? ఒక్క శాలువా? అరే తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియని నీ కొడుకు మంత్రి పదవి ఇచ్చావే, నీ కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చావే, నీ అల్లుడికి మంత్రి పదవి ఇచ్చావే. శ్రీకాంతాచారి చేసిన తప్పేంటి? తెలంగాణ ఉద్యమం బ్రతికి ఉండాలి అని చెప్పి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఏ రోజైనా పరామర్శించావా నువ్వు? ఏ రోజైనా సరే సీఎం క్యాంప్ కార్యాలయానికైనా పిలిచి ఒక్క శాలువా అన్న కప్పావు ఆ కుటుంబానికి? నువ్వా మాట్లాడుతున్నావు కేసీఆర్ ఈరోజు? నువ్వు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికి తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు టీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ ఇచ్చింది ఎవరు? పార్లమెంటు తలుపులు మూసి బయటకు ప్రసారాలు రాకుండా ఆపేసి, ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా ఆపేసి తెలంగాణ ఇచ్చింది ఎవరు? దాని ఫలితమే కదా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. జరిగిన అన్యాయం తెలుసు కదా. అన్యాయంగా విడగొట్టారు రాష్ట్రాన్ని అని తెలుసు కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనే పదమే వినపడకుండా పోయింది కదా. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే పదం వినపడకుండా పోయింది కదా, తెలుసు కదా. మరి కాంగ్రెస్ని నువ్వు అంత మాట అంటున్నావు కదా, మరి అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నావు కదా, నువ్వు మర్చిపోయావా? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నావు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నావు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు పొత్తు పెట్టుకుంది ఏ పార్టీతోటి? ప్రతి ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకున్నావు కదా. మరి నువ్వు కాంగ్రెస్ని ఎలా విమర్శిస్తావు? అసలు నీకు కాంగ్రెస్ అనేది లేకపోతే నీకు తెలంగాణ అనేది రాదనే సంగతి నువ్వే ఒప్పుకున్నావు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ అని తీసుకెళ్లి మెట్టి చేస్తాను నేను అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర బొంటులాగా పడి ఉంటాను అని చెప్పి మాట్లాడింది నువ్వే కదా. మరి ఈరోజు కాంగ్రెస్ అనేంత స్థాయి వచ్చింది నీకు. ఓకే, అది మీ పర్సనల్, నాకు అనవసరం. అది నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా ఉంటే కనుక నేను ఇంటర్ఫియర్ అయ్యాను. అసలుకి ఆంధ్ర గురించి మాట్లాడే నైజం నీదిగా, ఆ నైజం మార్చుకోకుండా ఉంటే కనుక ప్రతి ఒక్కసారి నేను ఎవరో ఒకళ్ళు ఎంటర్ అవుతూనే ఉంటారు. ఒకసారి ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు అక్కడ విషయానికి వద్దాం. అప్పుడు
అప్పటికి రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. కేసీఆర్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. ఉద్యమమా ఉధృతిగా లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలి, అందరూ సమగ్రాభివృద్ధి చెందాలి అనేది ఆయన పట్టుదల, ఆయన ప్రణాళిక. అలాంటి సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తెలంగాణ అంటూ, గ్రేట్ ఆంధ్ర అంటూ, సపరేట్గా రాయలసీమ అంటూ పదే పదే ప్రస్తావిస్తుంటే ఎక్కడ ఏం ప్రస్తావించొద్దు. తెలంగాణ అనే పదం కాదు, సపరేట్ రాయలసీమ అనే పదం కూడా, గ్రేటర్ రాయలసీమ అనే పదం కూడా పలవద్దు అని చెప్పి ఆయన ఒక రూలింగ్ ఇప్పించాడు. అది అసెంబ్లీలో. ఒక తెలంగాణ అనే పదం ఏంది, గ్రేట్ ఆంధ్ర కానీ లేదంటే కనుక సపరేట్ రాయలసీమ కానీ తెలంగాణ కానీ 3 పదాలు వాడటానికి వీల్లేదు అనే రూలింగ్ అక్కడ వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కదా, మర్చిపోయావు నువ్వేమన్నా? ఏమన్నా నీ ఉద్యమం ఏమన్నా ఉధృతిగా ఉందనుకున్నావు? అప్పుడు ఏమీ లేదు కదా. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఏదంటే నువ్వు దిగజారిపోయిన ప్రతిసారి, నీ పార్టీ దిగజారిపోయిన ప్రతిసారి బూచిగా చూపించగలిగింది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షతోటే, నేను చెబుతుంది కాదు, కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పాడు, ఐటీ రంగాన్ని హైదరాబాద్లోకి తీసుకురాకపోతే తెలంగాణ అనేది 0 అని చెప్పి నీ కొడుకే చెప్పాడు. నువ్వేంది మాట్లాడేది ఈరోజు వచ్చి? నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది? అరే నేను అనకూడదు. అరే భయ్, నాకు చిన్న అనుమానం. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే గనక ఎందుకంటే అంత గుస్సా వస్తుందంటే, నీకు నువ్వు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆకస్మిక తనిఖీలు చేసే సమయానికి నీ పేషీలో గుట్టల కొద్దీ ఫైళ్లు పేరుకుపోయి ఉంటే గనక అధికారుల ముందలే నిన్ను చెమడాలు ఎక్కడీసినాడా లేదా? ఏ భయ్ బోలోనా జరా, చెమడాలు ఎక్క తీసినాడు కదా, అందుకే కదా నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత గుసా వస్తుంది. పదే 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 నువ్వు ఓడిపోయిన ప్రతిసారి, నువ్వు దిగజారిపోయిన ప్రతిసారి, కేసీఆర్ అనే వ్యక్తి పడిపోయిన ప్రతిసారి లెగవటానికి ఊత కర్రగా పట్టుకునేది చంద్రబాబు నాయుడు గారి చెయ్యి, ఆయన పేరునే. అరే మీరా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన కట్టించిన ఫ్లైఓవర్లు ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? నీ కొడుకే చాలాసార్లు చెప్పాడు. అరే మీరు బాగానే ఉండి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మహారాష్ట్రాన్నే కదా నాశనం చేసింది. ఏమా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టావు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ట్రిబ్యునల్లో అబ్జెక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అబ్జెక్షన్లన్నీ క్లియర్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని పిలిచే కదా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ చేసింది. వాళ్ళు ఏమైంది? కాళేశ్వరం కుంగిపోయింది. నీ బతుకులాగే అది కూడా కుంగిపోయింది. ఇద్దరు పట్టుకుంటే కానీ హెలికాప్టర్ ఎక్కలేవు, ఇద్దరు పట్టుకోవాలి. అది ఎందుకో నాకైతే తెలియదు. పెగ్గేస్తావో ఆపేస్తావో అదంతా తర్వాత సంగతి. ఇద్దరు పట్టుకుంటే కానీ హెలికాప్టర్ ఎక్కలేవు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కేసీఆర్. నాకు పదే పదే నీ రాజకీయ ఉనికి చాటుకోవాలంటే గనక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్లే కాదు, మీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు. లేదు చల్తి. అరే అక్కడి నుంచి ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ దొరికారబ్బా మాకు. అన్నదమ్ములు అన్నాలో లేదంటే బాబాయ్ అబ్బాయిలు అన్నాలో మాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వేమో ఫామ్ హౌస్ వదిలి అసెంబ్లీకి రావు. ఇక్కడ నీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ఎహలెక్క ప్యాలెస్ వదిలి అసెంబ్లీకి రాడు. దొందే సరిపోయినాయి. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఎప్పటికైనా సరే నీకు చేత అయితే కనుక అసెంబ్లీకి వెళ్ళు. ఇటు జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా పడే, అసెంబ్లీకి రా, వెళ్ళు, ప్రశ్నించోని సలహా పడే. నువ్వు పడేయలేవు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేవు. అసెంబ్లీకి వెళ్తే కనుక రేవంత్ రెడ్డి మొహం చూసినా సరే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. ఎందుకంటే కనుక నువ్వు అదే బండి నుంచి వచ్చినావు. గుర్తుపెట్టుకో, నీ రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే తెలుగుదేశం పార్టీలో. రేవంత్ రెడ్డి అన్నా సరే జెడ్పీటీసీగా మామూలుగా గెలిచాడు, అలాగని ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చాడు. అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు.
నీ బతుకట్ట కాదు కదా. నీకు భిక్ష పెట్టిందే ఎన్టీఆర్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే కనుక నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కేసీఆర్. ఇప్పటికైనా సరే నీకు చాలా క్లియర్గా చెబుతున్నా, పద్ధతి మార్చుకో. ఆంధ్రప్రదేశ్ సంగతి మర్చిపోయి, చంద్రబాబు నాయుడు గారి పేరు మర్చిపోయి, ఇప్పటికైనా సరే నువ్వు కేసీఆర్ నువ్వు మీ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించే పని అయితే చెయ్యి. అది నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే గనక నువ్వు బయటకు రావాలంటే నలుగురు సహాయం కావాలి. నలుగురు నాలుగు పక్కల పట్టుకుంటే కానీ బయటికి రాలేవు. అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడొద్దు. అర్థమైందనమాట. అబ్బా కేసీఆర్, నీకు రాజకీయ భిక్ష పెట్టిన చేతిని కరవాలని చూడ మాకు. చిన్న కంచంలో కక్కే పనులు మాత్రం చేయమాకు. ఓకేనా? ఉంటాం మరి.